గుడ్ ఈవినింగ్ అండి. ఇదొచ్చేసి ఇంక సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ నుంచి అంటే వీడియో ఏం చేయలేదు. ఎందుకంటే మేము కాకినాడ ఎళ్ళాం. ఈయనేంటంటే సడన్‌గా కాకినాడ తీసుకెళ్లారన్నమాట ఆయన. ఇంకా అక్కడే కాకినాడలోనే భోంచేసేసాము. ఇంకా సాయంకాలం వచ్చేటప్పటికి ఇంక మధ్యాహ్నం 2 గంటలకి వచ్చేసాము. ఇంక రెస్ట్ తీసుకొని ఇంకా ఇది సాయంకాలం వంటమాట. ఇంక ఇదైతే ఫారం కోడి తీసుకొచ్చారు ఈయన. ఇప్పుడైతే ఇంక వంటైతే చేసేస్తున్నాను. ఇదే వీడియో పెడుతున్నాననమాట. అంటే నేను మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ షార్ట్ వీడియో కింద పెడదామని అయితే తీసానమాట. ప్రొద్దుట ఇంక కంగారు అయిపోయింది. అంటే ఈయన సడన్‌గా చెప్పారు కదా! కాకినాడ వెళ్దాము అనేసి. అందుకని చెప్పేసి ఇంకా ఏదో కంగారుగా మార్నింగ్ అయితే ఎగ్ రోల్ చేసేసుకొని ఇంక తినేసైతే ఇంక బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా చికెన్ పట్టుకొచ్చారన్నమాట. ఇప్పుడైతే ఇదైతే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు దీనికోసం అయితే ఇంకా ఇక్కడ చికెన్ తీసేసుకొని ఇందులో ఉప్పు పసుపు వేసేసి ఇంకైతే ఇది కడిగేసి తీసుకొచ్చేస్తాను. ఈయనైతే కొంచెం ఇలా గట్టి చికెనే తింటారు. మామూలు చికెన్ అయితే అసలు ఇష్టపడట్లేదు అన్నమాట. అందుకని ఇది తీసుకొచ్చారు. మాకైతే ఇది ఇష్టంగా ఉండదు. కొంచెం మనకు చికెన్ మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. ఇంకా అప్పుడప్పుడు ఇంక ఈయన కోసం మనం ఇంక తినాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదైతే రెడీ చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంక నాటుకోడిలాగే ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా పక్కనైతే ఇంక రైస్ పెట్టేశాను. ఇక్కడైతే ఇది శుభ్రం చేయడం కోసం అని చెప్పి అయితే పసుపు ఉప్పు కూడా వేసేసి ఇంక కలిపేసి అయితే ఇప్పుడు ఇది ఒక 3 సార్లు కడిగితే సరిపోతుంది. ఎందుకంటే టేస్ట్ అది పోతుంది. ఎక్కువ సార్లు కడిగితే టేస్ట్ పోతుంది. అందుకని ఒక 3 సార్లు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది కడిగేసి అయితే క్లీన్ చేసి అయితే తెచ్చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి దీనికోసం అయితే మసాలా రెడీ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఉల్లిపాయ టమాటా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎక్కువ చేపల కూరలో అవనివ్వండి, చికెన్లో అవనివ్వండి ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ అయితేనే వేసుకుంటాము. అదైతేనే గ్రేవీ చక్కగా వస్తుంది అనిపిస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసి ఎప్పుడో కానీ వెయ్యను, ఎప్పుడు ఇలాగే వేస్తాను అనమాట. దీనికోసం అయితే ఉల్లిపాయ టమాటా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. కాకినాడ వెళ్ళాం కదా! చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకెవరికీ చెప్పలేదన్నమాట. ఈయన సడన్‌గా తీసుకెళ్లారు. సరేలే అని చెప్పేసి అయితే వెళ్ళొచ్చేసాము. అంత ఎండగా కూడా లేదు. సండేనే ఈయనకి కుదురుతుంది కదా అని చెప్పేసి సండే వెళ్ళామన్నమాట. మధ్యాహ్నం అయితే 2 కూడా అవ్వలేదు ఇంటికి వచ్చినప్పటికి. తొందరగా వచ్చేసాము. మధ్యాహ్నం వంట తప్పినా మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి మళ్ళీ బయట నుంచి తెచ్చేస్తారంటే బయట ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాం కదా! అసలు తిన్నట్టే అనిపించలేదు. సండే మన ఇంట్లో చేసుకున్నదే మనకి చక్కగా ఉంటుంది. అప్పుడప్పుడు తప్పదు కదా అని బయట ఫుడ్ అయితే తిన్నాను. అస్సలు తిన్నట్టు అనిపించలేదు నాకు. అసలు అంత ఇష్టం అనిపించలేదు. అంత టేస్ట్‌గా కూడా లేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. ఇది కుక్కర్లోనే వండుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా! అందుకోసం కుక్కర్లో వండుతున్నాను. దానికోసం అయితే కుక్కర్ వేడైపోయింది. ఆయిల్ వేసేసి కూరకు సరిపడా ఇందులో పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు మనం కంటే ఈ పేస్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉల్లిపాయ పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కనుక దీన్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను అనమాట నేను. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఈయన బండి మీద మేమిద్దరం వచ్చేసాం కదా! దారిలో ఏంటంటే ఒక 20 ఇయర్స్ ఉంటాయేమో కుర్రాడు. తనేంటంటే మమ్మల్ని బండి దాటించేసి అలాగా వచ్చాడనమాట. సరదాగా ఇదేం పోటీ కాదు. అంత పెద్ద స్పీడ్‌గా కూడా రాలేదు. ఈయనది ఆ కుర్రోడు దాటించేసేవాడు అంటే బండి. నేను ముందా మీరు ముందా అన్నట్టుగా ఇద్దరు ఏదో పోటీ పెట్టుకున్నట్టు అయిపోయిందండి. అంటే ప్రయాణంలో అలా చేయకూడదు. కాకపోతే పెద్ద స్పీడ్ ఏం కాదు. మామూలు నార్మల్‌గానే నడిపారు. కాకపోతే ఏంటంటే ఈయన ఒకసారి ఆ కుర్రోడైతే ఓడించాడు. తర్వాత మళ్ళీ తర్వాత తను బాబోయ్! తనైతే ఒక వయసు అయిపోయిన అతన్నైతే వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. ఈయనేమో నేను వెనకాల కూర్చున్నాను కదా! మాకైతే భయమేసేది. ఎందుకంటే అలా సరదాగానే వెళ్తున్నారు. కాకపోతే
ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి సరదాలు కూడా కొంచెం డేంజర్ కదా! చాలా భయం కదా! అంటే బండి పెద్ద ఫాస్ట్‌గా ఏమి వెళ్ళట్లేదు మామూలుగా మాట. అలా ఇద్దరు పోటీ పడి ఒకసారి తను, ఒకసారి ఈయన, ఒకసారి తను అలాగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చి లాస్ట్‌కి ఈయనే గెలిచారు. ఇదంతా నేను చూడట్లేదేమో అనుకున్నారు. నాకు తెలీదేమో అనుకుని నేను అంతా గమనిస్తున్నాను. ఇద్దరిని గమనిస్తున్నానమాట నేను. ఇక్కడైతే ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసి కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, గసగసాల పౌడర్ కూడా వేసేసుకొని అది కూడా వేయించేసుకోవాలి. అప్పుడు నేను ఇంక దగ్గరకొచ్చేసిన తర్వాత ఇంక నేను చెప్పానమాట. ఎందుకు అలా పోటీ పడ్డారు అంటేనే, సరదాగాని పోన్లే తను చిన్న కుర్రోడు కదా! తన్నే నెగ్గనివ్వచ్చు కదా! మీరెందుకొచ్చేసారు అది ఇది అంటే, అదొక సరదా అంతే. ఏదో పెద్ద ఏదో స్పీడ్‌గా వచ్చేసి అలా ఏం కాదు. సరదాగా అలా జరిగిందంతే. కాకపోతే ఇంక ఈయనే వచ్చేసారన్నమాట. పాపం ఆ కుర్రోడు ఎంత ఫీల్ అయ్యాడో ఏంటో నేను అన్నానన్నమాట. చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. పాపం చాలా కష్టపడ్డాడు ఈయన్ని ఓడిందామని. కాకపోతే ఈయనే గెలిచేసారు. అలాగైతే ఇంక వచ్చేసాం తొందరగా ఇంటికొచ్చేసాము. ఎందుకంటే సండే ఇంకా అలా టైం వేస్ట్ చేసుకుని అంటే సండేనే కుదురుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎందుకు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుండు కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు సండే ఒక్కరోజే కొంచెం అంటే ఫ్రీగా అంటే కంగారుగా పనులు లేకుండా ఉంటుంది. కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది అని అనిపిస్తుంది. సండే కూడా ఏదో స్పెషల్ అయితే ఉంటాయి కనుక పర్వాలేదు. కొంచెం మనం తీరుబడిగా చేయొచ్చు. అదే వీళ్ళకి కాలేజీలు ఉండి వీళ్ళకి డ్యూటీ ఉండి అలా అయితే ఇంక అన్నీ పరుగు పెట్టి స్పీడ్గా అన్నీ కంగారుగా చేయాలి. ఆ ముందు రోజే అమ్మకి ఇంకా చపాతీ పిండి కలిపేసి అమ్మకు ముందు రోజు ఇచ్చేసాను. సండే కదమ్మా లేట్గా లెగుస్తాను, నువ్వు చపాతీ చేసేసుకోలే అని చెప్పేసి అమ్మకి పిండి అయితే ఇచ్చేసాను. ఇంకా నాకు కాకినాడ ప్రయాణం తెలియదు కదా! నేనైతే 8 గంటలకు లేచానమాట. చక్కగా పడుకున్నాను. లేచిన వెంటనే కాకినాడ వెళ్ళాలి అని సడన్గా చెప్పారు ఈయన. ఇంకా అప్పటికప్పుడు ఇంకా 9 అయినప్పటికి బయలుదేరిపోవాలి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంక మళ్ళీ ఇంకా టిఫిన్ తయారు చేయాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇంక కంగారుగా అయితే రెడీ అయిపోయానమాట నేను. ఇక్కడైతే ఇంకా ఈ చికెన్ వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ మసాలాలో బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి కొంచెం చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేసి తర్వాత కారం వేసి అప్పుడు కూడా ఫ్రై చేసి అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఇంకా అలాగైతే జరిగిందండి. అమ్మోయ్! మరీ స్పీడు అలా అయితే ఇంక మనం తట్టుకోలేమన్నమాట. అలాగా ప్రయాణాల్లో అంత స్పీడ్‌గా కూడా వెళ్ళకూడదు కదా! మామూలుగా అంటే సరదాగానే ఇద్దరు పోటీ పడ్డారన్నమాట. ఇంకా ఇంటికొచ్చేసాం కదా! ఇంక చెల్లికి ఫోన్ చేసి ఇలా కాకినాడ వచ్చామంటే ఇంక తను ఇంటికి రాలేదా అనేసి. అంటే ఇంక సండే కదా! వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. మనం కూడా ఇంటికొచ్చేసి రెస్ట్ తీసుకుంటే బావుండు అన్నట్టుగా వచ్చేసామన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని ఇంక సాయంకాలం అయితే ఈయన మళ్ళీ ఒక 5:30 టైంకి అప్పుడు చికెన్ తేడానికి వెళ్ళారు. చికెన్ తెచ్చినప్పటికి ఇంక ప్రొద్దుటి నుంచి అన్ని పనులు చేసేసుకున్నాను. అసలు పనులు ఏమీ లేవు. కాకపోతే మనం టిఫిన్ తిన్న గిన్నెలు అవి ఇవి ఉంటే అవన్నీ శుభ్రంగా కడిగేసి టీ పెట్టేసుకుని స్ట్రాంగ్గా ప్రయాణం చేసామంటే అదొక రకంగా ఉంటుందన్నమాట. నాకైతే తలపోటు వచ్చేసి రకరకాలుగా ఉంటుంది. అది 2 రోజులు అలాగా కొనసాగుతూ ఉంటుంది. మొన్న చెల్లి కూడా అలాగే ఇక్కడ మ్యారేజ్‌కి వచ్చింది కదా! పాపం చెల్లికి కూడా ఒంట్లో బాగోకుండా అయిపోయిందన్నమాట. ఏంటో ప్రయాణం అండి దగ్గరే కాకినాడ వరకు ప్రయాణం చేయలేము చెల్లి నేనుని. మరి చాలామంది చాలా దూరం అయితే ప్రయాణాలు చేసేస్తారు. మేమిద్దరం కాకినాడ వరకు అయితే కూడా తను ఇక్కడ యానం వచ్చినా తను అలాగే అయిపోతుంది. నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళినా అసలు ఒంట్లో బాగోకుండా ఏదో కడుపులో తిప్పేసి అలా అయిపోతుందన్నమాట. అందుకే ఒకరోజు మీకు కనిపిస్తాను, ఒకరోజు కనిపించను. అంటే ఏంటో తలపోటు, ఏదో నీరసం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడైతే దానికైతే గుడ్లు కూడా ఉన్నాయండి చికెన్‌కి. గుడ్లు కూడా పైన వేసేస్తున్నాను. గుడ్లు అయితే సెపరేట్‌గా కడిగి అప్పుడైతే వేస్తున్నానన్నమాట. అంటే ముందుగా వేయకూడదు కదా! అవి మళ్ళీ చిదిగిపోతాయి కదా! అందుకోసమని అలా మరుగుతున్నప్పుడు అలా పైన వేసేసి మూత పెట్టేయడమే. కరెక్ట్‌గా ఒక అరగంట అయితే ఉడికించానండి. అసలు ఎంత చక్కగా ఉడికిపోయింది తెలుసా! చాలా బాగుంది.
ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది. అరగంట అయిపోయింది. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అసలు బయట తిన్న ఫుడ్ ఏం ఫుడ్ అండి, అసలు మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా తృప్తిగా అయితే తిన్నామాట. ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము భోంచేసేసి ఇంకా మళ్ళీ యథావిధిగా అన్ని పనులు చేసేసుకుని, సామాన్లు కడుక్కొని అన్నీ కడిగేసుకుని ఇంకా మేమైతే ఇంకా నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో. సండే ఏం చేశానా ఏంటా అని మీకు అనిపిస్తుంది కదా, అందుకనే ఇంకా సండే వీడియో కూడా నేను పెట్టేశానండి. కాకపోతే ఏంటంటే డిన్నర్ మాత్రమే చేశాను. ఈ మధ్య ఎక్కువ డిన్నరే వీడియోలు అవుతున్నాయి. లంచ్ ఇంకా ఇలాంటివన్నీ కొంచెం అప్పుడప్పుడు అలాగా ఉండట్లేదు అన్నమాట. ఇక్కడ కర్రీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. కాకపోతే గట్టి చికెన్ కదా, కొంచెం ఇది అలవాటు ఉండాలి, తినే అలవాటు. ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. గుడ్ నైట్ అండి అందరికీ.